హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మనం చిన్న చిన్న విషయాల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో పెద్దగా పట్టించుకోము. అసలు వాటిని ఎవరూ పట్టించుకుంటారులే, మనకు వాటితో ఏం అవసరం అనుకొని లైట్ తీసుకుంటాం. కానీ అలాంటి చిన్న విషయాల వెనుక కూడా పెద్ద చరిత్ర దాగి ఉండే అవకాశం లేకపోలేదు. అలాంటిదే హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ బయట వెలిగే రెడ్ లైట్. అసలు దాని వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేంటో తెలుసా? ఒకప్పుడు రాజకీయ సమావేశాలు నిర్వహించడం కత్తి మీద సాము లాంటి విషయం. చుట్టుపక్కల అంతా శత్రువులే. బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని కూడా నమ్మలేని పరిస్థితి. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏ శత్రువులకు అమ్ముడు పోయి సమాచారాన్ని బయట పెడితే, అందుకే అప్పుడు వాళ్ళు ఒక ఆలోచన చేశారు. సమావేశం జరుగుతున్న గాడి బయట ఒక ఎర్రటి గులాబీ పువ్వును ఉంచేవారట. ఆ గులాబీ పువ్వు ఉన్న ప్రదేశానికి దగ్గరగా ఎవరైనా వస్తే వారిని దేశద్రోహులుగా పరిగణించి తీవ్రంగా శిక్షించేవారట. అలాగే అప్పట్లో సైంటిఫిక్ కమ్యూనిటీకి మరియు చర్చి వారికి కూడా అంతరాయాలు ఉండేవి. చికిత్సలో భాగంగా శరీరాన్ని కోయవలసి వస్తే చర్చి వారు దానికి వ్యతిరేకరించేవారు. అప్పుడు చేసేదేమీ లేక హాస్పిటల్ వారు కూడా ఆపరేషన్ చేసే గాడి బయట ఒక గులాబీ పువ్వును ఉంచేవారు. అయితే ఆ విధానాన్ని ఇప్పటి హాస్పిటల్ వారు కూడా అమలు పరుస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ లోపల ఉన్న డాక్టర్లను ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఆపరేషన్ జరిగినంతసేపు రూమ్ బయట ఒక ఎర్రటి లైట్ ని వెలిగించి ఉంచుతారు. ఆపరేషన్ జరిగే సమయంలో ఎవరైనా డాక్టర్ ని డిస్టర్బ్ చేస్తే పేషెంట్ కి ప్రమాదం కదా, అందుకే ఈ విధానాన్ని అమలు చేస్తూ వచ్చారు. సో మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.